ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ప్రభువుల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవాను స్తుతించుడి. యెహోవా కృప మన ఎళ్ళ హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అవును, ఆయన కృప మన మీద నిరంతరము నిలిచి ఆయన మనల్ని దీవించి ఆశించే గొప్ప దేవుడు కాబట్టి ఆయన విశ్వాస్యత మన ఎడల నిరంతరంగా నిలిచి ఉన్నది కాబట్టి ఆయన ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి మనం అడుగు పెట్టాలి. ఆయన్ని కొనియాడుతూ ఆరాధిస్తూ ఉండాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, యెహోవా మన ఎడల ఆయన కృప హెచ్చుగా ఉందంట. ఆయన కృపా బాహుళ్యము గొప్పది. ఆయన కృపతో, ఆయన కృపా వాత్సల్యముతో మనల్ని ఆదరించి దరిచేగి చేర్చే గొప్ప దేవుడు కాబట్టి ఆయన్ని స్తుతిస్తూ కొనియాడుతూ ఆ దేవాది దేవుణ్ణి గణపరుస్తూ ఆయన పరిశుద్ధ సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన పూర్వకంగా ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆలయంలోకి, దేవుని సన్నిధిలోకి మనం అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభులకు ప్రభువా వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సృష్టికర్తానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దయాళుడైన యెహోవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృప నిరంతరం మా మీద ఉంచుతున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృపా బాహుళ్యముతో దేవా అయ్యా హెచ్చుగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ విశ్వాస్యతను బట్టి దేవా మమ్మల్ని దీవించి ఆశిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్ను కొనియాడడానికి, స్తుతించడానికి, గణపరచడానికి దేవా అయ్యా నీ రాజ్యంలోకి ప్రవేశించడానికి దేవా మమ్మల్ని ఎన్నుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పేరు పెట్టి పిలిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ చక్కని అవకాశం మాకు దయచేసిన వాడానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. నీ మహా కృపను బట్టి మరి ఒక్కసారి దేవా నీకే పాదామి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా ఇదిగో మా జీవితాల్లో దేవా నువ్వెంతవరకు దేవా నీ కరిపాపలే మమ్మల్ని కాచి కాపాడి దేవా నీ క్షేమముతో దేవా, నీ కృపతో దేవా, నీ దయతో దేవా, నీ జాలితో దేవా, నీ సుఖ సంతోషములు మాకు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ క్షేమాన్ని దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆయన దయ చూపిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏ పాటు వారం దేవా అయినా నీకు మహా కృపతో దేవా మమ్మల్ని సన్నిధికి దరి చేర్చుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా ఈ సాయంకాల సమయాలను మాకు దయచేస్తున్నాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా చిన్న ఆరాధనలో దేవా నువ్వు ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మొదటి వాడు ఆగదేవా ఇదిగో కడపటి వాడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నారు. అల్ఫా ఒమేగా అయిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నారు. సర్వశక్తివంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో నీకే కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నామయ్యా. నీకే స్తుతులతో దేవా నీ సన్నిధిలో మేము కొనియాడబడ్డానికి దేవా అయ్యా నిన్ను కొనియాడటానికి దేవా మాకు ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా మా ఆరాధన అంతట్లో మీరు నడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆది నుండి అంతం వరకు దేవా నువ్వు ఉండి నడిపించబడొచ్చున్నాను. మా స్తుతుల మీద నీవు ఆశీర్వదించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యాన్ని పఠిస్తుండగా దేవా మా హృదయాలు దేవా అయ్యా ఇదిగో బలపరచడొచ్చున్నాను. ఈ వాక్యంతో కూడా తృప్తిపరచడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ప్రార్థన చేస్తుండగా దేవా మా ప్రార్థన ఆలకించి దేవా మాకు జవాబులు దయచేయబడొచ్చున్నాను. నీ ఆశీర్వాదాలతో దీవెనతో మమ్మల్ని తృప్తిపరచి దేవా నీ సన్నిధి మాకు దయచేయమని, నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మాకు దయచేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. స్తుతి ఆరాధన భారతీ సిస్టర్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, కృపగల దేవా, దయగల తండ్రి, కరుణగల దేవా, ఘనత కలిగిన దేవా, మహిమగల దేవా, వెలుగై ఆవరించి ఉన్న దేవా, పరిశుద్ధాత్ముడైన దేవా తండ్రి, ఇదిగో నాయన ఈ గొప్ప సాయంకాల దినము మా జీవితాల్లో ఉన్నతంగా మారుస్తూ ప్రతి నిత్యం నీ కృపాక్షేమ కటాక్షాలతో మమ్మల్ని నడిపిస్తున్నందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆశపడుతూ ఈ ఆరాధన అంతటిలో నీ ఉండి నడిపించమని, ఈ ఆరాధన అంతటిని నీ చేతికి తీసుకుని నీ భద్రమైన కౌగిలిలో ఇటహిల మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని, ముఖ్యంగా ఏ పాటి విలువ లేని నన్ను, నా స్వరాన్ని, నా ఆత్మ శరీర ప్రాణాలన్నింటినీ కూడా
నీ ఆధీనంలో ఉంచుకుని నా స్వరాన్ని సుస్వరంగా మార్చి నీ సేవకై నా జీవితాన్ని ఉపయోగించుకోమని ఈ గొప్ప ఆరాధనని నీ పాదాలకు సమర్పించుకోవటానికి మాకు సహాయం దయచేయమని మమ్మల్ని చేయి పట్టి నడిపించమని కోరుతూ మొట్టమొదటి ఆరాధన రారచూతము రాజసుతని. రారచూతము రాజసుతుని రేయి జననా మాయనే రారె చూతము రాజసుతుని రేయి జననా మాయనే రారె చూతము రాజసుతుని రేయి జననా మాయనే రాజులకు రాజు మెస్సయ్యా రాజులకు రాజు మెస్సయ్యా రాజితంబగు తేజమదిగో రాజితంబగు తేజమదిగో రారె చూతము రాజసుతుని రేయి జననా మాయను దూతగణములన్ దేరి చూడరే దైవ వాకులన్ తెల్పగా దూతగణములన్ దేరి చూడరే దైవ వాకులన్ తెల్పగా దేవుడే మన దీన రూపున దేవుడే మన దీన రూపున ధరణి కరిగే నీ దినమున ధరణి కరిగే ఈ దినమున రారె చూదము రాజసుతుని రేయి జననా మాయనే రాజులకు రాజు మెస్సయ్యా రాజులకు రాజు మెస్సయ్యా రాజితంబగు తేజమదిగో రాజితంబగు తేజమదిగో కల్లగాదిరి కలయుగాదిరి గొల్లబోయుల దర్శనం కల్లగాదిరి కలయుగాదిరి గొల్లబోయుల దర్శనం తెల్లగానరే తేజరిల్లెడి తెల్లగానరే తేజరిల్లెడి తారగాంచరే త్వరగరారే తారగాంచరే త్వరగరారే రారె చూతము రాజసుతుని రేయి జననా మాయనే రారె చూతము రాజసుతుని రేయి జననా మాయనే రాజులకు రాజు మెస్సయ్యా రాజులకు రాజు మెస్సయ్యా రాజితంబగు తేజమదిగో రాజితంబగు తేజమదిగో బాలుడడుగో వేల సూర్యుల బోలు సద్గుణశీలుడు బాలుడడుగో వేల సూర్యుల బోలు సద్గుణశీలుడు బాల బాలిక బాల వృద్ధుల బాల బాలిక బాల వృద్ధుల
నేలగల్గిన నాదుడు, నేలగల్గిన నాదుడు, రారె చూతము రాజసుతుని రేయి జనన మాయనే, రారె చూతము రాజసుతుని రేయి జనన మాయనే, రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజితంబగు తేజమదిగో, రాజితంబగు తేజమదిగో, యూద వంశము నుద్ధరింప దావీదు పురమున ఉద్భవించెను, యూద వంశము నుద్ధరింప దావీదు పురమున ఉద్భవించే, సదమలంబగు మడిని గొల్చిన, సదమలంబగు మడిని గొల్చిన, సర్వజనులకు సార్వభౌముడు, సర్వజనులకు సార్వభౌముడు, రారె చూతము రాజసుతుని రేయి జనన మాయనే, రారె చూతము రాజసుతుని రేయి జనన మాయనే, రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజితంబగు తేజమదిగో, రాజితంబగు తేజమదిగో, రారె చూతము రాజసుతుని రేయి జనన మాయని. అవును తండ్రి, గొప్ప దేవుడు తండ్రి, సర్వ సృష్టిని సృష్టించిన నీకు జననమాయ్యా, మా కోసం పరలోక రాజ్యమును విడిచి మా పాపాలను ప్రక్షాళన చేసి మా జీవిత గమనాన్ని భద్రపరచటానికి పరలోక రాజ్యము చేరు వరకు కూడా నిరంతరము నీ కృపాక్షేమ కటాక్షాలతో నీ అగ్ని కంచె వేసి నీ దేవదూత గణములతో మమ్మల్ని కాచి కాపాడటానికి, మాకై సిలువపై బలియాగం అర్పించటానికై భూమి మీద కాలు పెట్టావు తండ్రి. అవును నాయనా, ఎంత గొప్ప ధన్యత తండ్రి, ఎంత గొప్ప కృప తండ్రి. మా మీద నిరంతరము మా టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరికి, ఇది మరి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మరి చూస్తున్న వింటున్న ప్రతి ఒక్క ఆత్మకు తృప్తి కలిగి రక్షణను అందించమని కోరుకుంటూ, నీ జననం మాకు గొప్ప ధన్యతని కృపని అందించటానికి అని తెలుసుకున్నాం తండ్రి. మరి నిరంతరం నీ కృపాక్షేమ కటాక్షాలతో కొనసాగటానికి, మరి ఎన్నో జీవిత కాలం అంతటి కూడా నీ సేవ నీ ఆరాధన కొనసాగించడానికి కృపను అందించమని కోరుతూ మరి రెండో పాట పాడుకుందాం. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా, కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా, కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా,
శ్రమలోన తోడెలేక శిలనైనా కానే కాక వేసారి పోయా యేసయ్యా. పిలిచాను నిన్నే దేవా, కడదాకా నాతో రావా, నా జీవదాత యేసయ్యా. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోని కావుమా. ఆశే నీవై నాలో, నా జీవగమనములోనా దారే చూపే నాకు, నీ వాక్య వెలుగులలోనా. ఆశే నీవై నాలో, నా జీవగమనములోనా దారే చూపే నాకు, నీ వాక్య వెలుగులలోనా. నీలో నివాసమే నాలోని కోరిక, నీ స్నేహ బంధమే సంతోషకానుక, నీలో నిరీక్షణే నా మౌన గీతిక. కాలాలు మారినా నీవుంటే చాలిక. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా. నీ ప్రేమే నాపై చూపి, నా చేయి విడువని దేవా, ధైర్యం నాలో నింపి, నా తోటి నడిచిన దేవా, నీ ప్రేమే నాపై చూపి, నా చేయి విడువని దేవా, ధైర్యం నాలో నింపి, నా తోటి నడిచిన దేవా, నీ సత్య మార్గమే నా జీవ బాటగా, నీ నామ ధ్యానమే నాలోని శ్వాసగా, నీలోనే ఏకమై నీ ప్రేమ సాక్షిగా సాగాలి యేసయ్యా, నా జీవితాంతము. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా. శ్రమలోనా తోడెలేక శిలనైనా కానే కాక వేసారి పోయా యేసయ్యా. పిలిచాను నిన్నే దేవా, కడదాకా నాతో రావా, నా జీవదాత యేసయ్యా. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా.
అవును తండ్రి, నువ్వు కరుణించే దేవుడు తండ్రి, కరుణాత్ముడైన దేవుడు తండ్రి. కేవలం నీ ప్రేమతో మాత్రమే అద్భుతమైన రక్షణను పొందగలం తండ్రి. అంతటి గొప్ప మహిమ గలది తండ్రి నీ ప్రేమ. నీవు మమ్మల్ని ప్రేమించకపోతే ఈ సృష్టి మేము ఏ రీతిలో ఉంటామో ఊహించటానికే అలవి కాకుండా ఉంది తండ్రి. ఎటువంటి శ్రమలోనైనా, ఎటువంటి రక్షణకైనా కూడా వెనుకాడకుండా, తండ్రి దేవా కరుణించవా, సాయం చేయవా, ప్రభు యేసయ్యా అని పిలవగానే మా పిలుపు మా హృదయంలోంచి, మా నోటి ద్వారా, భావం ద్వారా బయటికి రాక ముందే నీ కృపనందించే దేవుడు తండ్రి. అవును నాయనా, ఈ జీవిత కాలానికి పరమ సత్యం ఏంటి అంటే, ఒక్కడే వెలుగై ఉండి మారని దేవుడు, మార్పు లేని దేవుడైన యేసుక్రీస్తు వారిని నిరంతరము ప్రేమిస్తూ ఆయన్ని కూడి ఉండటమే గొప్ప సత్యం, గొప్ప రక్షణ. అటువంటి రక్షణను, కృపను, క్షేమాన్ని, నీ దయను, నీ జాలిని, కరుణను నిరంతరం మా టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని నువ్వు గుర్తించి, ఆదరించి, నీవుగా పిలిచి ఎంచుకున్న బిడ్డలం తండ్రి. మాకు అందించమని కోరుతున్నాం తండ్రి. ఈ గొప్ప సాయంకాల దినాలను ప్రతి క్షణం మాకు ఇస్తున్నందుకు, మా ఆరాధన అంతటిని నీవుగా ఉండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ, మరి ప్రతిరోజు వాక్యం ద్వారా మా సంఘ సేవకులైన మాధవ్ గారు, రాణి గారి ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు, మాకు ఎలా జీవిస్తే, ఏ విధంగా నడుచుకుంటే నీ బిడ్డలుగా నిరంతరం రక్షణతో, కృపతో ఉంటామో తెలియచేస్తున్నందుకు, మరి పవిత్ర గ్రంథాన్ని మరి ప్రతి నిత్యము మాకు మా చేతులలో, మా మనస్సులో వాక్యం ద్వారా భద్రపరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, మా సంఘ సేవకులైన రాణి గారు, మాధవ్ గారి నోటిని నీవు బూరగా వాడుకుని తండ్రి వారిని నీ సిలువు చాటున భద్రపరిచి, మరుగుపరిచి, నీ కృపాక్షేమ కటాక్షాలతో అగ్ని కంచి వేసి, మరి హోలీ స్పిరిట్స్ ద్వారా వారిలో మరింతగా దైవభక్తిని, దైవ చింతనను, మరి నీ తరపున ఈ ప్రపంచానికి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, టెహిల్లా మినిస్ట్రీస్ ద్వారా ఎన్నో ఆత్మలను ఆదరించటానికి, మారు మనస్సు పొందటానికి, నీ సేవకు ఉపయోగించుకోమని, వారిని రక్షించమని, వారి ద్వారా మమ్మల్ని కూడా కాపాడమని, నీ వాక్య విందును మాకు ఈ రోజు అందించమని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. టెహిల్లా మినిస్ట్రీస్ సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీ అలక్ష్యము చేయవు. ద సాక్రిఫైస్ ఆఫ్ గాడ్ అండ్ బ్రోకెన్ స్పిరిట్, a broken and contrite heart, O God, you will not despise. भजन संहिता टूटा मन परमेश्वर के योग्य बलिदान है. ए परमेश्वर, तू टूटे और पिसे हुए मन को तिच नहीं जानता. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశించును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, మరి కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనములో విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ద సాక్రిఫైసెస్ ఆఫ్ గాడ్ ఆర్ ఏ బ్రోకెన్ స్పిరిట్, ఏ బ్రోకెన్ అండ్ కంట్రైట్ హార్ట్, ఓ గాడ్, యు విల్ నాట్ డిస్పైజ్. टूटा मन परमेश्वर के योग्य बलिदान है. हे परमेश्वर, तू टूटे और पिसे हुए मन को तुच्छ नहीं जानता. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. రైట్. చూడండి, మరి దావీదు మహారాజు, ఆయన
మహారాజుగా ఉండి, చక్రవర్తిగా ఉండి, మరి ఆయన అనుభవపూర్వకముగా చెబుతున్నటువంటి ఒక విలువైనటువంటి మాట ఏమిటి అంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయడు. చూడండి, ఈ లోకంలో పాపములు చెయ్యని వారెవరు ఉండరు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. నీతిమంతుడు ఒక్కడునూ లేడు. యేసుక్రీస్తు మాత్రమే పాప రహితుడు, నీతిమంతుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే అనేక మార్లు పాపములు చేస్తూ ఆ పాపముల పరిహారము కొరకై పాప పరిహారార్థ బలులు చెల్లించేటటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. అయితే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక పాపము పరిహరించబడాలి అంటే ఏదో ఒక బలి అర్పించాలి. ఆ బలి అర్పించుట ద్వారా పాపము పరిహరించబడుతుంది అని మోషే ధర్మశాస్త్రంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక కట్టడ. కానీ ఇక్కడ మరి దావీదు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయుడు. అంటే మొదటి మాట దేవునికి ఇష్టమైనటువంటి బలి. చూడండి, ఎవరైనా బలి అర్పిస్తున్నారంటే ఆ బలిని లేదా ఒక నైవేద్యాన్ని అర్పిస్తున్నారంటే ఆ నైవేద్యమును దేవుడు ఇష్టపడాలి అని కోరుకుంటారు. దేవుని ద్వారా ఆ నైవేద్యము లేదా ఆ బలి అంగీకరించబడాలి అని కోరుకుంటారు. అలా అంగీకరించబడనప్పుడే మరి ఇద్దరు సహోదరుల మధ్య ప్రారంభమైనటువంటి గొడవను మనం చూస్తాం. హేబేలు యొక్క బలి అంగీకరించబడింది, కయీను అర్పించినటువంటి ఆ బలి అంగీకరించబడలేదు, నైవేద్యం. కాబట్టి మన అర్పణ దేవుడు అంగీకరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము అర్పించిన తర్వాత దేవుడు దాన్ని అంగీకరించకపోతే మనము అర్పించి ఉపయోగము లేకుండా పోతుంది. అయితే ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయము దేవుడు అలక్ష్యం చేయడు. మొదటిగా నువ్వు అర్పించేటటువంటి బలి దేవుడికి ఇష్టమైందై ఉండాలి. అది దేవుడికి ఇష్టమైనటువంటి బలి ఏది అనేది ఈ 51వ కీర్తన 17వ వచనంలో మనం చూస్తున్నాం. దేవునికి అన్నిటికంటే ఇష్టమైన బలి విరిగిన మనస్సే. అలాగే ఎవరైతే విరిగిన మనస్సు కలిగి బలి అర్పిస్తారో అటువంటి వారి యొక్క నలిగిన హృదయాన్ని దేవుడు ఎన్నటికీ కూడా అలక్ష్యం చేయడు. ఎందుకని దావీదు ఈ మాట చెప్పగలుగుతున్నాడు? దావీదు అనుభవపూర్వకముగా మరి ఈ మాటని పాటించగలిగాడా? విరిగి నలిగినటువంటి మనస్సుని దేవునికి బలిగా అర్పించగలిగాడా? దేవుడు ఆ బలిని అంగీకరించాడా? చూడండి, అందరు మనుషులలాగానే దావీదు కూడా అనేకమైనటువంటి పాపాలు చేశాడు. పాపములు దావీదు చేసినప్పటికీ కూడా ఎందుకని దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అని అన్నాడు? పాపములు చేసేటటువంటి వ్యక్తి దేవుని యొక్క హృదయానుసారుడు ఎలా అవుతాడు? దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు మరి దావీదుకు ఒక గొప్ప సర్టిఫికెట్ ఇచ్చాడు. ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, పాపము చేసిన వ్యక్తి దేవుని యొక్క హృదయానుసారుడు ఎలా అవుతాడు? రెండవది, పాపము చేసినటువంటి దావీదు
మరి దేవుని వంశములో ఎలా చేర్చబడతాడు? అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారిని అందరూ ఏమని సంబోధిస్తారంటే దావీదు కుమారుడా అని సంబోధిస్తాడు. దావీదు కుమారుడా అని సంబోధిస్తాడు. గుడ్డివాడైనటువంటి భర్తమై దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నప్పుడు ఆ మార్గమును వెళ్ళిపోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు అలా ఆగిపోయాడు. అంటే దేవునికి కూడా ఇష్టమే అలా పిలిపించుకోవడం. దావీదు కుమారుడా యేసు అని పిలిపించుకోవడం దేవుడికి కూడా ఇష్టమే. ఎలా దావీదు దీన్ని సాధించగలిగాడు? ఎందువల్ల? పాపము చేసినప్పటికీ కూడా అతను ప్రత్యేకించబడ్డాడు. ఎందువలన? దేవుని యొక్క హృదయానుసారుడిగా పిలువబడ్డాడు. మరి దేవునికే తండ్రి కాగలిగాడు. చూడండి, మరి బైబిల్ గ్రంథంలోంచి దావీదు జీవితంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో, ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెను. అది 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా, అతడు నేను చేసిన పని వల్ల గొప్ప పాపము కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయుంచి నీ దాసునైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చాలు. చూడండి, మరి ఈ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథములో 24వ అధ్యాయంలో మనం చూస్తే దావీదు ఇజ్రాయేలీయుల మీద రాజుగా ఉంటాడు. ఇజ్రాయేలీయుల మీద రాజుగా ఉండి పరిపాలన చేస్తూ మరి తన యొద్దనున్నటువంటి సైన్యాధిపతి అయినటువంటి యోవాబుకు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఆ ఆజ్ఞ ఏంటి అంటే, ఈ దేశములో మొత్తము ఈ ఆయన పరిపాలిస్తున్నటువంటి అన్ని గోత్రముల మీద, అన్ని దేశములలో ఉన్న వారి యొక్క జనసంఖ్య ఎంతో మీరు లెక్కించండి అని ఎప్పుడైతే సైన్యాధిపతి అయినటువంటి యోవాబుకు దావీదు ఆ మాట చెప్తాడో, వెంటనే ఆ సైన్యాధిపతి దావీదును మర్యాదపూర్వకముగా వారిస్తాడు. అయ్యా రాజుగారు, వద్దండి, మీరు ఇలాంటి పని చేయకండి. ఎందుకంటే ఒకవేళ మనము జనసంఖ్యను లెక్కించిన తరువాత ఆ వచ్చినటువంటి జనసంఖ్య యొక్క మొత్తం మీరు తెలుసుకొని ఎక్కడైనా మీ హృదయంలో తెలియకుండా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తామేమో, గర్విస్తామేమో, నా దగ్గర ఇన్ని లక్షల మంది సైన్యం ఉన్నారని మనము ఇది చేస్తాం. ఇన్ని యుద్ధాల్లో దేవుడే కదా మనకి విజయాన్ని ఇచ్చాడు. మనం ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని మనం ఎంత అన్నది లెక్కించలేదు అని యోవాబు దావీదుకు చెప్తాడు. చూడండి, అక్కడ 24వ అధ్యాయం 3వ వచనంలో, యోవాబు జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలిన వాడవును రాజువునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవును రాజువునకు నీకు ఈ కోరిక ఎలా పుట్టెను? వద్దండి, జనసంఖ్యను లెక్కించొద్దండి అని చెప్పినప్పుడు అక్కడ దావీదు ఒప్పుకోడు. ఖచ్చితముగా నా ఆజ్ఞ మీరు చేయాల్సిందే, జనసంఖ్యను మీరు లెక్కించాల్సిందే అని గట్టి ఆజ్ఞ ఇచ్చి ఉండుట చేత అని రాయబడింది. సో ఆ జనసంఖ్య అంతా లెక్కించారు. దేశములో 9 నెలల పాటు మరి తిరిగి ఆ టోటల్ ఇజ్రాయేలీలలో ఎంతమంది పురుషులు ఉన్నారు, యోధులు ఉన్నారు, యుద్ధము చేయగలిగినటువంటి యోధులు ఉన్నారు అని ఆ లెక్కంతా తీసుకొచ్చి మరి వారికి అప్పచెప్పారు. ఇజ్రాయేలీలలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులు ఉండిరి. యోధాలో 5 లక్షల మంది ఉండిరి. మొత్తం
13 లక్షల మంది యోధులు దావీదు మహారాజు దగ్గర ఆయన సైన్యంలో 13 లక్షల మంది ఉన్నారు. ఈ 13 లక్షల మంది సంఖ్య తెలుసుకున్న తర్వాత దావీదు హృదయం ఎందుకో కొట్టుకుంటుంది. దావీదు మనస్సు కొట్టుకొనగా 10వ వచనంలో మనం చదివాం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటిని. చూడండి, దావీదు ఒక మహారాజు. జనసంఖ్య చూడొద్దు అని చెప్పడానికి కారణం దేవుని మీదే ఆధారపడదాం, యుద్ధాలకు ఇజ్రాయేలీలకు ఒక దేవుడు ఉన్నాడు, ఏదైనా సరే ఆయన చూసుకుంటాడు అని యోవాబు చెప్పాడు. లేదు, మొత్తం సైన్యాన్ని అంతా ఎంతమంది ఉన్నారో మనం తెలుసుకోవాలి అని చెప్పి ఇతను మరి ఆ లెక్క కట్టించినప్పుడు ఎందుకో దావీదు మనసులో అపరాధ భావం అనేది అతను గుచ్చుతూ ఉంది, అతని హృదయం కొట్టుకుంటూ ఉంది. చూడండి, చాలాసార్లు దేవుని భక్తి కలిగినటువంటి జీవితంలో ఎవరైతే కొనసాగుతూ ఉంటారో వారు తెలిసి గాని తెలియక గాని ఏదైనా ఒక పాపంలో వారు పడినప్పుడు, లేదా దేవునికి విరోధంగా ఏదైనా ఒక కార్యం వాళ్ళు చేసినప్పుడు వారి అంతరాత్మ వారికి చెబుతూ కొట్టుకుంటూ ఉంటుంది. నువ్వు పాపం చేసావు, దేవునికి విరోధంగా పాపం చేసావని ఆ మనస్సాక్షి వారిని గద్దిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా దావీదు మనస్సు కొట్టుకుంటున్నప్పుడు చూడండి, మరి దావీదు అంటున్నటువంటి మాట ఏంటి అంటే, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని. యాక్చువల్లీ దావీదేమి గొప్ప పాపం ఏమి చేయలేదు. అక్కడ రాజుగా తన దగ్గర ఎంతమంది ఉన్నారో యుద్ధానికి అని జనసంఖ్య లెక్కించడము గొప్ప పాపం ఏమీ కాదు. అది ఒక రకంగా చెప్పాలంటే చిన్న పాపమే. కానీ చూడండి, చిన్న పాపము చేసినటువంటి దావీదు దేవుని దగ్గరకు వచ్చి దేవునితో ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను నీకు విరోధముగా గొప్ప పాపం చేసేసాను. ఈ మనస్సు మనలో రావాలి. మన జీవితాల్లో మనము గొప్ప గొప్ప పాపాలు చేసినప్పుడు మనం ఎలా భావిస్తామంటే, చిన్న పాపమే కదా, ఇదేమంతా పెద్ద గొప్ప పాపమేం కాదులే, ఎవరు చేయట్లేదు ఈ పాపం, అందరూ చేస్తున్నారు కదా. అంటే గొప్ప గొప్ప పాపములు సహితము చేసిన వారు కూడా వాళ్ళ పాపాన్ని వాళ్ళు ఎలా భావిస్తారంటే చిన్న పాపంలా భావిస్తారు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ఈ పాపాలు చేసేవారంతా వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు చేస్తున్నదే కరెక్ట్ అని అనుకుంటారంట. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట చూద్దాం. యెహోవా చేతిలో ఒకడు తను ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయమును పరిశీలన చేయువాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఒకడు తనకు ఏర్పరచుకుని మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు భయంకరమైనటువంటి మోసాలు చేస్తూ మోసకరమైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దృష్టికి అది న్యాయంగానే కనబడుతుందంట. ఒకడు తనకు ఏర్పరుచుకుని మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే కనబడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అందుకేనండి దావీదు అంటున్నాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దావీదు చెప్పిన మాటని దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కూడా చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఈ సామెతల గ్రంథకర్త ఎవరు? సొలొమోను, దావీదు కుమారుడు. కానీ దావీదు కుమారుడు చెప్తున్నటువంటి మాట కూడా, ఒకడు తనకు ఏర్పరుచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును. పాపాలు చేసేవాళ్ళు
అన్యాయపు దుర్వ్యాపారములు చేయువారు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దుర్వ్యాపారాలు చేస్తారంట కొంతమంది. ఇప్పుడు పాన్ పరాగులు, గుట్కాలు, మద్యము, నాటుసారా, మనిషి యొక్క శరీరము, జీవితము నాశనం అయిపోయే వ్యాపారాలు చేసేవారు లేరా? వాళ్ళలో దేవుడిని నమ్ముకున్న వాళ్ళు లేరా? ఉదాహరణకు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? మేము చేస్తున్నది వ్యాపారమే కదా అనుకుంటారు. వాళ్ళ దృష్టికి అది న్యాయముగానే ఆగుపడును. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే ఆగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. చూడండి, మరి వెంటనే దావీదు తన పాపాన్ని, గొప్ప పాపం చేశాను. ఎవరండి ఇతను? ఒక సామాన్య వ్యక్తి దేవుడి సన్నిధిలో కూర్చుని గొప్ప పాపం చేసేస్తానని చెప్పుకోవడానికి ఒక రాజు, మహారాజు. కానీ దేవుడి సన్నిధిలోకి వచ్చి, నేను గొప్ప పాపాన్ని కట్టుకుంటేని, నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని. ఎంతో అవివేకిని. ఇంగ్లీష్ బైబిల్లో ఐఎమ్ ఏ వెరీ ఫూలిష్, వెరీ ఫూలిష్. ఈ తగ్గింపు హృదయము, చేసినటువంటి పాపమును ఒప్పుకునేటటువంటి హృదయము, ఇదే విరిగిన హృదయము. ఈ హృదయం చాలా మందిలో అరుదుగా ఉంటుంది. ఎందుకంటే మనుషులు ఎలాంటి వాళ్ళంటే తాము చేస్తున్నదే కరెక్ట్ అనుకుంటారు. వారు చేస్తున్నది తప్పని వాళ్ళకి అనిపించదు. వారు చేస్తున్నది పాపము అని వారికి అనిపించదు. అయితే ఎవడైతే దేవుని ఆత్మ కలిగి, ఆత్మ చేత గద్దింపుకు లోనై, వెంటనే విరిగినటువంటి మనస్సు కలిగి, నలిగినటువంటి హృదయముతో దేవుని సన్నిధిలో వారి పాపములు ఒప్పుకుంటారో, వారి యొక్క హృదయమును దేవుడెన్నటికీ అలక్ష్యము చేయడు. మనకేం కావాలి? దేవుడు మనల్ని లక్ష్య పెట్టాలి. అంటే దేవుడు మనల్ని పట్టించుకోవాలి. దేవుడు మనల్ని పట్టించుకుంటే మన జీవితాల్లో ఏ లోటు ఉండదు. దేవుడు మన మీద లక్ష్యం ఉంచాలి అంటే మనం ఏం చేయాలంటే విరిగినటువంటి మనస్సు కలిగి ఉండాలి. చేసిన పాపాన్ని అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, దోషములు కప్పుకొనక ఒప్పుకొనము. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, సామెతలు 28:13లో చూడండి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మనం గనక దావీదు జీవితాన్ని స్టడీ చేస్తే, ఎందుకని దావీదును దేవుని హృదయానుసారుడు అని పిలిపించుకోగలిగాడు? వాయ్? దావీదు ఏమన్నా పాపమే చేయలేదా? చాలా పాపాలు చేశాడు. మరి పాపం చేసిన వ్యక్తి ఉండి కూడా దేవుని ద్వారా ఇతను నా హృదయానుసారుడు అని ఎలా పిలువబడ్డాడు? అది మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం అదే. పాపము చేయని మనిషి ఈ లోకంలో ఎవరు లేరు. నువ్వు, నేను, అందరం పాపం చేసిన వాళ్ళమే. అయితే పాపము చేసి కూడా దేవునికి ఇష్టడుగా ఉండడం ఎలాగా, అది నేర్చుకోవాలి మనం ఈరోజు. తెలుసో తెలియకో మన జీవితాల్లో కొన్నిసార్లు మనుషులుగా పుట్టిన తర్వాత పాపాలు చేస్తా ఉంటాం. అయితే మనము చేసినటువంటి పాపము ద్వారా దేవుని నుంచి మనము దూరముగా వెళ్ళిపోకుండా, మనము దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే పాపము చేసిన తర్వాత ఏం చేయాలి, అది మనం నేర్చుకోవాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. కానీ దావీదు వర్ధిల్లాడు, మహారాజుగా వెలుగొందాడు, దేవుని యొక్క హృదయానుసారుడిగా పిలువబడ్డాడు. కారణం, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎవరైతే వాటిని ఒప్పుకొని విడిచిపెడతారో వారు కనికరము పొందుతారు. దావీదు కనికరాన్ని పొందాడు. ఎంత ధైర్యం కావాలండి! ఐఎమ్ ఏ ఫూల్, నేను ఒక అవివేకిని అని ఒప్పుకోగలమా? మన ఇగో అడ్డురాదు. ఒకవేళ మనం చేసిన దాని వల్ల కుటుంబానికి నష్టం వచ్చినా, సమాజానికి నష్టం వచ్చినా,
నేను చేసింది తప్పు అని ఒప్పుకునేంత ధైర్యం ఎవరికి ఉంది? బాహాటంగా దావీదు చెప్తున్నాడు, నేను ఎంతో అవివేకిని, ఒక మామూలు ఒక ఆ, ఆ, ఒక మోస్తరు అవివేకిని కాదు, నేను ఎంతో అవివేకిని. ఎంత తగ్గింపండి! ఏదో జరిగితే జరిగిందిలే, నా వల్ల ఏదో చిన్న తప్పు అని మనం పెద్ద పెద్ద తప్పులు చేసి కొన్ని సార్లు మన నిర్ణయాల వల్ల ఎంతో లాస్ వచ్చేసినా కూడా, లక్షలాది రూపాయలు నష్టం వచ్చేసినా కూడా ఏదో జరిగిందిలే, చిన్న మిస్టేక్. అంటే మనుష్యులు తమ తప్పును ఎప్పటికీ ఒప్పుకోరు. ఏదో ఒక రకంగా సమర్థించుకోవాలనే చూస్తారు. అయితే ఇక్కడ దావీదు జీవితంలో మనం చూస్తుంది ఏంటంటే, అయ్యో నేను గొప్ప పాపం చేసేసాను, గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని. దిస్ హార్ట్, ఈ హృదయము, ఈ మనస్సు మన జీవితాల్లో మనము పొందుకోవాలండి. దేవునికి నువ్వు ఇష్టురాలిగా నువ్వు మారిపోవాలంటే, ఈమె దేవుని హృదయానుసారురాలు, ఇతను దేవుని యొక్క హృదయానుసారుడు అని నువ్వు నేను పిలిపించుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇట్టి హృదయాన్ని మనం పొందుకోవాలి. తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. నేను పాపం చేసినాడు అంటే దావీదు చూడండి, తెలుసో తెలియకో కొన్ని సార్లు పాపం చేస్తాడు. పాపం చేసిన తర్వాత ఎప్పుడైతే అతని మనస్సాక్షి అతన్ని గద్దిస్తుందో ఒక్క సెకను ఆలస్యం చేయడండి. దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, అతని మనస్సాక్షి అతన్ని గద్దించినప్పుడు, దావీదు నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు అని మనసు చెప్పగానే వెంటనే మోకాళ్ళేస్తాడు, వెంటనే దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటాడు, వెంటనే విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేశాడు, దేవా కరుణించయ్యా, నీ దాసుడినైనా నా దోషమును పరిహరింపు. చూడండి, మరి 51వ కీర్తన రాశాడు దావీదు. 51వ కీర్తనలో దావీదు తన హృదయాన్నంతటినీ కుమ్మరిస్తున్నాడు. ఏ మనుష్యుడు కూడా ఈ లోకంలో తను చేసిన పాపాన్ని అలా బాహాటంగా ఒప్పుకోలేరు. 51వ కీర్తన 1 నుంచి 4 వచనాలు మనం చదివితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలుడుగా అగుపడుదువు. చూడండి దేవుడితో ఎలా మాట్లాడుతున్నాడు. దేవా నా అతిక్రమములను తుడిచివేయ్యా, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగయ్యా. నేను చేసినటువంటి పాపాలు నా కళ్ళ ఎదురుగా కనబడుతున్నాయ్యా. నేను పాపం చేశాను, నా కళ్ళ ఎదురుగా నేను చేసిన పాపాలు కనబడుతున్నాయి, నా అతిక్రమాలన్నీ కూడా నాకు తెలిసే ఉన్నాయి. దేవా నేను ఎవ్వరికో విరోధంగా కాదు, కేవలము నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించయ్యా. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, నన్ను క్షమించయ్యా. నువ్వు మంచివాడివి, నువ్వు నీతిమంతుడివి. ఈ విషయంలో రేపు నువ్వు నాకు శిక్ష విధించినా కూడా నీదేం తప్పులేదు, ఎందుకంటే నాది తప్పు, నేను పాపం చేశాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా ఆగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగదు. నీదేం తప్పులేదయ్యా, నువ్వు మంచి దేవుడివి, పాపమంతా నాది. విరిగిన హృదయము, విరిగిన మనస్సు అంటే ఇదేనండి. దేవుని సన్నిధిలో మన పాపాలని మనం ఒప్పుకోవడం. 100%, 100 out of 100% మనము మన పాపాలని ఒప్పుకునే వారిగా ఉండాలి. ఇక్కడ ఇంత ప్రార్థన చేశాడు, ఒప్పుకున్నాడు, కానీ దేవుని శిక్ష అయితే దావీదు మీదకి వచ్చిందండి. వెంటనే మరి
దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకున్న ఎడల నేనది నీ మీదకు రప్పించదను. 3 రకాలైనటువంటి శిక్షలు. వీటిలో నువ్వు ఏ శిక్ష కోరుకుంటావో మరి కోరుకోమన్నప్పుడు దావీదు హీఈస్ ఇన్ ఎ డీప్ డైలమా, ఒక కన్ఫ్యూజన్. ఏం చేయాలో ఏం కోరుకోవాలో తెలియని పరిస్థితి. తప్పు అయితే చేసేసాను, పాపం అయితే చేసేసాను, కానీ ఇప్పుడు నేను ఏం కోరుకోవాలి? 14వ వచనంలో మనం చదివితే 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు దావీదు, నాకేమీయో తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. చూడండి, అంటే దేవుని మీద దావీదుకున్నటువంటి నమ్మకం, దేవుని మీద దావీదుకున్నటువంటి ప్రేమ, దేవుని మీద దావీదుకున్నటువంటి విశ్వాసం. ఇక్కడ ఏమంటున్నాడంటే, అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, ఐఎమ్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్, నాకేం చేయాలో నాకేం అర్థం కావట్లా, నాకేమీ తోచట్లేదు, గొప్ప చిక్కుల్లో ఉన్నాను, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి 3 శిక్షల్లో ఏ శిక్షను ఎంచుకున్నా కూడా ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి దావీదు తీసుకున్నటువంటి నిర్ణయము, దావీదు పలుకుతున్నటువంటి మాటలు చూడండి. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనేను. యాజకుడా, ప్రవక్త, ఏదో దేవుడు నీకు చెప్పాడు కదా 3 రకాల శిక్షలు దావీదుకి నేను విధించబోతున్నాను, అందులో ఏది కోరుకుంటే అది విధిస్తానని. నాకైతే ఈ లోకంలో నేను మనుష్యులను నమ్మను, మనుష్యులు నమ్మదగిన వాళ్ళు కాదు, మనుష్యులు మోసగాళ్ళు. మనుష్యుల చేతుల్లో పడుట కంటే నేను యెహోవా బహువాత్సల్యత గలవాడు, నేను ఆయన చేతుల్లోనే పడతాను, ఏమైనా చేయనివ్వండి దేవుణ్ణి. ఈ లోకంలో ద సేఫెస్ట్ హ్యాండ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి దేవుని చేతులు. దేవుడు ఆ చేతులతో నా పేక పిస్తున్నా కూడా పర్వాలేదు, కానీ నేను మాత్రము దేవుని చేతుల్లోనే పడతాను. ఇప్పుడు తల్లిదండ్రులు కొట్టడానికి వస్తున్నారు అనుకోండి, పిల్లల్ని తప్పు చేసినప్పుడు పిల్లలు ఎదురు తిరిగితే మనం 2 ఎక్కువ పడతాం. కానీ పిల్లలు మౌనంగా, నువ్వు కొట్టినా పర్లేదమ్మా, నువ్వు కాకపోతే నన్ను ఎవరు కొడతారు, నేను తప్పు చేశాను, నువ్వు కొట్టినా పర్లేదు డాడీ, నువ్వు కాకపోతే ఎవరు కొడతారు, నేను తప్పు చేశాను, కొట్టు అన్నప్పుడు ఏ తండ్రి అయినా కొట్టగలడా? అంటే ఆ వాళ్ళ ప్రేమను కనబరుస్తున్నా. దావీదు చూడండి, మరి విరిగినటువంటి హృదయంతో నేను మనుష్యుల చేతిలో పడ్డం కంటే కూడా బహువాత్సల్యత కలిగినటువంటి యెహోవా చేతుల్లోనే నేను పడతాను ఒప్పుకున్నాడు. దేవుని ద్వారా ఏదైతే శిక్ష రాబోతుందో ఆ శిక్షనే వెయ్యండి, నా శత్రువుల ద్వారానో మనుషుల ద్వారానో వచ్చేటటువంటి శిక్ష నాకు వద్దు అని. ఇప్పుడు చూడండి, దేవుని ద్వారా శిక్ష అన్నప్పుడు ఏమైంది? 70,000 మంది ఇజ్రాయేలీలు చనిపోయారు. ఏ అంగబలము ఎంతుందో తెలుసుకోవాలని లెక్కేయించాడో, ఇప్పుడు వాళ్ళలోంచి 70,000 మంది చనిపోయారు. తెగులొచ్చేసింది. తెగులొచ్చినప్పుడు మొత్తం ఇజ్రాయేలీల్లో 70,000 మంది చనిపోయినప్పుడు దావీదు హృదయం బ్రద్దలైపోయింది. పాపం చేసింది నేను, తప్పు చేసింది నేను, నన్ను చంపేయి, లేదా నా తండ్రి ఇంటి వారి మీదకి నువ్వు శిక్ష తీసుకురా, వీళ్ళు అమాయకులు కదయ్యా, నేను చేసిన పాపానికి వాళ్ళని ఎందుకు శిక్షిస్తావు తండ్రి అని దేవుడి సన్నిధిలో మరలా ప్రార్థన చేస్తున్నాడండి. 17వ వచనాన్ని మనం చదివితే, దావీదు
జనులను నాశనం చేసిన దూతను కనుకొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. చూడండి, పాపం ఇతను చేశాడు. శిక్ష ఇతని మీదకి రాకుండా దేవుడి చేతిలో పడినప్పుడు ఊర్లో ఉన్నవాళ్ళు, రాజ్యంలో ఉన్నవాళ్ళు చనిపోతున్నారు. ఇప్పుడు నిజంగా దావీదు స్వార్థపరుడైతే ఏమనుకోవాలి? అమ్మయ్య, పోతే పోయిందిలే, నన్ను చంపేస్తాడనుకున్నాను, దేవుడు నన్ను చంపకుండా రాజ్యంలో ఉన్న వాళ్ళని చంపుతున్నాడు, కనీసం నేను తీసుకున్న నిర్ణయం మంచిదైంది, నేను బ్రతికి బట్టగట్టాను అని అనుకోవట్లా. అందుకే దావీదుని దేవుడు ఏమన్నాడంటే, నా హృదయానుసారుడు. దేవుడు ఎలా అయితే హృదయంలో కనికరము కలిగి ఉంటాడో తన ప్రజల పట్ల, దావీదు కూడా రాజై ఉండి తన ప్రజల పట్ల కనికరము కలిగి ఉన్నాడు. అంటే హీఈస్ షోయింగ్ గాడ్స్ హార్ట్. దేవుని యొక్క హృదయాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు దావీదు. ఇప్పుడు మరలా వెళ్ళి యెహోవా దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. చూడండి, నేనే అని మనము ఒప్పుకోవాలంటే ఒక తప్పు విషయంలో, ఒక పాపం విషయంలో ఎంత తగ్గింపు కావాలి. జనరల్ గా ఈ నేనే అన్న మాట మనం ఎప్పుడు వాడతామంటే, ఏదైనా ఘనత విషయంలో మనం, ఎవరైనా జనాలు వచ్చి ఇల్లు ఎంత అందంగా కట్టించారంటే నేనే, ప్లానింగ్ ఇచ్చింది నేనేనండి, మంచి పెయింటింగ్ వేసారు, మంచి కలర్స్ వేయించారంటే నేనే, సెలక్షన్ మొత్తం నాదేనండి. అంటే మంచి విషయాల్లో, ఘనతను తెచ్చే విషయాల్లో నేనే, ఇదంతా నాదేనని అంటాం. కానీ దావీదు చూడండి, మనం నేర్చుకోవాలి దావీదు నుంచి. పాపము చేసిన వాడను నేనే, నేను కదా పాపం చేశాను, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, నేను కదయ్యా నీ సన్నిధిలో పాపం చేసింది, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేసింది, దుర్మార్గం చేసింది నేను కదా. గొర్రెల వంటి వీరేమి చేసిరి, గొర్రెలయ్యా వాళ్ళేం చేశారు? నువ్వు చంపాలి, నువ్వు శిక్షించాలనుకుంటే నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించు. ఎప్పుడైతే తన పాపాలని దేవుని ముందు ఒప్పుకుంటూ తన రాజ్యంలో ఉన్నటువంటి వారి గురించి ప్రార్థన చేస్తాడు. అంత మాత్రమే కాదు, మరి బలి అర్పించినప్పుడు, బలిస్తే గనక ఆ తెగులు ఆగిపోతుంది అని చెప్పినప్పుడు చూడండి, 18వ వచనంలో, ఆ దినమున గాదు దావీదు నొద్దకొచ్చి, నువ్వు పోయి యెబూసీయుడైన అరోను యొక్క కళ్ళంలో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. చూడండి, మరి అరౌనా అనే వ్యక్తి యొక్క కళ్ళములో ఉన్నటువంటి ఆ స్థలములో ఒక బలిపీఠం కట్టించమని చెప్పినప్పుడు రాజు అక్కడికి వెళ్ళిపోతాడు. అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవును రాజువునకు నీవు నీ దాసుడునైన నా ఎద్దుకు వచ్చిన ఇదేంటయ్యా, పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా, రాజుగారు మీరు మా ఇంటికి వచ్చేసారేంటి? లేదు, ఈ స్థలం కావాలి, ఇక్కడ బలిపీఠం కట్టాలి. అయ్యో, ఈ దేశమే మీది, రాజ్యమే మీది, మీరు అడగాల, తీసుకోండి ఉన్న పళ్ళంగా. దేవునికి బలి అర్పించడానికి బలి పశువులు కావాలంటే ఇదిగో ఇక్కడ ఉన్న బలి పశువులు ఉన్నాయి, స్థలం ఉంది, బలిపీఠం కట్టండి, చేయండి అన్నప్పుడు అది ఊరకనే తీసుకోలేదండి అతను. నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చి తిని, అందుకు అరవున నా ఏలిన వాడవగు నీవు చూచి నీకు ఏది అనుకూలమో దాన్ని తీసుకొని బలర్పించుము, చిత్తగించుము, దహన బలికి ఎడ్లున్నవి అన్ని సిద్ధంగా ఉన్నవంటే, అప్పుడు ఇతను రాజు, నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకున్న దాన్ని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. చూడండి, దేవునికి మనం అర్పించేటప్పుడు ఏదైనా సరే అది మన కష్టార్జితం, దానికి మనము వెల చెల్లించిన వారమై ఉండాలి. రాజే కదా
పర్వాలేదు కదా, ఇస్తున్నాడు కదా అతను స్థలము, ఇస్తున్నాడు కదా ఎడ్లు అని చెప్పి అక్కడ బలి అర్పించకుండా 50 తులాల వెండి తన ఆ జనుల మీదకి వచ్చినటువంటి ఆ తెగులు ఆగిపోవడం కోసం అప్పటికప్పుడు దహన బలిని అక్కడ అర్పించాడండి. అందుకే దావీదు ఈ మాట చెప్పగలుగుతున్నాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. పాత నిబంధనలో బలులు అర్పిస్తే దేవుడు కానీ ఇప్పుడు మనం బలులు అర్పించే ఆ పద్ధతి లేదు. ఇప్పుడు మన పాపాలు క్షమించబడాలంటే మనం ఏం చేయాలంటే విరిగి నలిగినటువంటి మన హృదయాన్ని మనము దేవునికి బలిగా అర్పించాలి. దేవుడి సన్నిధిలో మనము మొరపెట్టాలి. మన దేవుడు ఎవరంటే క్షమించేటటువంటి దేవుడు అండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం 18 నుంచి 21 వచనాల్లో తప్పిపోయినటువంటి కుమారుడు మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆ కుమారుడు తప్పిపోయి తండ్రికి యొక్క డబ్బంతా తీసుకెళ్లి, చదువుదాం అది 18 నుంచి 21 వచనాలు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడు కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకునుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుణ్ణు కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. చూడండి, మరి ఆ చిన్న కుమారుడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేను యోగ్యుడిని కాదు. నువ్వు ఇచ్చిన డబ్బంతా నేను దుర్వ్యాపారం చేసేసాను, వృధా చేసేసాను. ఇదిగో తినడానికి తిండి కూడా లేక మరి ఆ పందుల యొక్క కొట్టులో మరి ఆ పొట్టు తింటూ నేను బతుకుతున్నాను. నా తండ్రి ఇంట అనేకమైన సేవకులు ఉన్నారు కాబట్టి నీవు నన్ను కుమారుడిగా అంగీకరించొద్దు, కనీసం నీ దగ్గర ఉన్న పని వాళ్ళలో ఒకడిగా నన్ను పనిలోకి పెట్టుకొనుము అని చెప్పినప్పుడు తండ్రి మరి ఆ కుర్చీలో నుంచి లేచి దిగ్గున దిగి వచ్చి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి కుమారుని హత్తుకుని ముద్దు పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి దాసుల్ని పిలిచి, ఇదిగో త్వరగా రండి, చక్కగా ప్రశస్త వస్త్రాన్ని తొడిగించండి, చేతికి ఉంగరాన్ని పెట్టించండి, పాదములకు చెప్పులు తొడిగించండి, ఒక మంచి క్రొవ్విన పశువుని తెచ్చి వధించండి. నా తప్పిపోయినటువంటి కుమారుడు మరలా నా దగ్గరికి వచ్చాడు, కాబట్టి మనందరం కూడా సంతోషముగా విందు చేసుకుందాం. పాపము చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ పాపాన్ని మనం ఒప్పుకొని తప్పిపోయిన కుమారుడు వలె, దావీదు వలె మనము దేవుని సన్నిధిలో విరిగి నలిగినటువంటి హృదయముతో దేవునికి మనం బలి అర్పిస్తాము, మన హృదయాన్ని ఖచ్చితంగా నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం పెట్టాడు, అలక్ష్యం చేయడు. ఈ లోక సంబంధమైనటువంటి తండ్రే పరిగెత్తుకుంటూ వచ్చి మరి కుమారుడు యొక్క మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించి ఉంగరాన్ని తొడిగించినప్పుడు పరలోకపు తండ్రి ఇంకెంత ప్రేమ కలిగినటువంటి వాడు. అందుకే దావీదు అంటాడు, యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక ఆయన చేతులలోనే పడుదును. ఈ తప్పిపోయిన కుమారుడు యొక్క మనసులో అసలు ఆ ఆలోచనకు మెచ్చుకోవాలి, మరలా మా నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం, కనీసం పనుడుగా జాయిన్ అవుదాం, టర్నింగ్ బ్యాక్ టు లార్డ్, దేవుని వైపు మరలా ఒకవేళ పాపంలో ఏ కారణం చేతనైనా మనం భయంకరమైనటువంటి పాపంలో పడిపోయి ఇక నా దేవుడికి నేను ముఖాన్ని చూపించలేను అనేటటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా ఉంటే
మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఎంతటి పాపాన్నైనా క్షమించగలిగేవాడు. ఆమేన్. ఒకసారి యేసన్న గారు ఒక చోట ఉపవాస ప్రార్థనలు ఏదో కూడికలు పెట్టినప్పుడు 2 రోజుల నుంచి వాక్యం చెప్తున్నప్పుడు అక్కడికి ఒక స్త్రీ కూడికలు అయిపోయిన తర్వాత యేసన్న గారు బయలుదేరి వెళ్తుంటే, అయ్యా ఒక్క నిమిషం మీతో మాట్లాడొచ్చా? చెప్పమ్మా. మీ మాటలు వింటున్నాను 2 రోజుల నుంచి. నాకేమి ప్రభువు మీద ఏమీ నమ్మకం లేదు. ఏదో వచ్చాను, అందరూ వస్తున్నారు, ఇంతమంది జనం వచ్చారు, వందలాదిగా మంది ఈ కూడికలకు వస్తున్నారని చెప్పి వచ్చాను. 2 రోజుల నుంచి మీ మాటలు వింటున్నాను. దేవుడు ఎలాంటి వారినైనా క్షమిస్తాడా? ఎలాంటి వారినైనా క్షమిస్తాడమ్మా. దేవుడు క్షమించలేని పాపం ఏమిది లేదమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా అన్ని పాపములకు క్షమాపణ దొరుకుద్ది. అంటే ఆవిడ అందంట, రాక్షసులను కూడా క్షమిస్తాడా? రాక్షసులా? రాక్షసులు ఎవరున్నారమ్మా? రాక్షసుల గురించి నేను ఎప్పుడు కథల్లో విన్నాను కానీ ఎప్పుడు చూడలేదంటే, నేను రాక్షసిని అని చెప్పి ఏడుస్తుందంట. ఏంటమ్మా ఏం జరిగింది? నువ్వేం పాపం? నేను ఘోరమైన పాపం చేశానండి. ఏం పాపం చేసావు నువ్వు? నేను మంత్రసానిని. నేను పురుడు పోస్తా ఉంటాను. ఈ పురుడు పోసేటటువంటి సమయంలో ఎవరైనా వాళ్ళ విరోధులు వచ్చి నాకు ఒక 20 రూపాయలు ఇచ్చి పురుట్లోనే ఆ పుట్టిన బిడ్డను చంపేయమంటే నేను గొంతు పిసికి నేను ఆ బిడ్డలను చంపేస్తూ ఉంటానండి. ఇప్పటికీ ఇలాగా 70 మంది పిల్లల్ని చంపేశాను. 2 రోజుల క్రితం కూడా ఒకరు 50 రూపాయలు ఇచ్చి పుట్టిన మగబిడ్డని చంపేయమంటే ఆ బిడ్డ పీక పిసికి నేను చంపేశాను. ఆ బిడ్డ చచ్చిపోయాడన్న సంగతి తెలిసినటువంటి ఆ తల్లి తల గోడకేసి కొట్టుకుని, తల బద్దలు కొట్టుకుని, ఆమె కూడా అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ చనిపోయిన ఆ బిడ్డ యొక్క శవాన్ని నాకు ఇచ్చి ఇంకొక 50 రూపాయలు ఇచ్చి భర్త భార్యను తీసుకెళ్లిపోయాడు. నేను చేసిన పాపాలు ఇన్ని అన్ని కాదండి, నన్ను క్షమిస్తాడా? చూడండి, అంటే ఆమె హృదయం బాధపడుతూ ఉంది, పశ్చాత్తాపంతో ఉంది. నేను చేశాను, బట్ దేవుని మాటలు విన్నాను, దేవుడు క్షమిస్తాడు అంటున్నారు. ఎలాంటి ఘోర పాపం చేసిన వారైనా క్షమిస్తానంటున్నారు. ఒకవేళ నా పాపాలకి క్షమాపణ ఉందేమో. చెప్పిన వాళ్ళు కొందరు, అలా చెప్పకుండా ఇంకా తమ పాపాలు చేస్తూ ఉన్న వాళ్ళు సమాజంలో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ఉన్నారో ఈ సమాజంలో భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ ఘోర మహాపాతకాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అయితే ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తోంది, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఆమేన్. నలిగిన హృదయమును దేవుడు ఎన్నటికీ కూడా అలక్ష్యము చేయడు. మనము పాపము చేసినప్పుడు, పాపము చేసిన ప్రతిసారి కూడా మనము దేవునితో మన లెక్కను మనం తేల్చేసుకోవాలి. దేవుడితో మనకున్నటువంటి బాకీలు మనం సెటిల్ చేసేసుకోవాలి. శిక్షకు లోబడాలి. చాలా మంది పారిపోతూ ఉంటారు, దేవుడి నుంచి దూరంగా పారిపోతూ ఉంటారు. ఎందుకంటే నేను పాపం చేశాను, నాకు శిక్ష వస్తుంది కాబట్టి నేను పారిపోతాను, దేవుడి దగ్గరికి వెళ్ళను. మనం దేవుడి నుంచి పారిపోయే వారిగా కాకుండా దేవుడికి మనము సరెండర్ అయిపోవాలి. ఆమేన్. మనల్ని మనము దేవుడికి సరెండర్ చేసేసుకోవాలి. దేవా, ఇదిగో నా వల్ల తప్పు జరిగింది, నువ్వు ఏ శిక్ష చేసినా నేను సిద్ధమే, కానీ నా వలన ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళని, గొర్రెల్లాంటి వాళ్ళని, ఏ పాపం మెరుగిన వాళ్ళని, నా వలన వాళ్ళని శిక్షించొద్దయ్యా. నా తండ్రి కుటుంబాన్ని, నన్ను నువ్వే శిక్ష చేసినా ఇదిగో ఈరోజు నీ దాసుడు నీ ముందున్నాడు అని దేవుడి దగ్గర గనక మనం సరెండర్ అయిపోగలిగితే, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనికర సంపన్నుడండి. శిక్ష విధించాడు, ఆ శిక్ష నుంచి మరలా తప్పించే మార్గాన్ని కూడా దేవుడు అప్పుడు చూపించాడు. వెంటనే దావీదు మరి బలర్పించాడు, ఆ తెగులు ఆగిపోయింది. అందుకే చూడండి, దావీదు గురించి దేవుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను చదువుకుని మనం ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనము. రాజులు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా
యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా. ఇది కాదండి, ఇంకొక మాట ఉంటది. అదేంటంటే దావీదు హిత్తీయుడైనటువంటి ఊరియా విషయములో తప్ప, దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చెను. చూడండి, మరి దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక. చూడండి, ఏ విషయంలోను, ఒక్క విషయంలో ఆ బెత్షెబా యొక్క భర్త హిత్తీయుడైనటువంటి ఊరియాను చంపించిన ఒక్క విషయంలో తప్పించి ఏ విషయంలోనూ కూడా దావీదు దేవునికి వ్యతిరేకముగా, విరోధముగా ప్రవర్తించలేదు. దేవుని ద్వారా సర్టిఫికెట్ పొందగలిగాడండి. దానికి కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు రికన్సిలేషన్. ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకవేళ మన కళ్ళతో, మన ఆలోచనలతో, మన చేతులతో, మన హృదయంతో మనం ఏదైనా పాపం చేసి దేవునికి వ్యతిరేకముగా మనము పాపము చేసినటువంటి పరిస్థితిలో ఉంటే ఎక్కువగా మనం ఆ పాపాన్ని మన హృదయంలో దాచుకోకూడదు. ఎక్కువగా ఆ పాపాన్ని మనం క్యారీ చేయకూడదు. దేవుడి సన్నిధిలో మోకాళ్ళేసి, దేవా ఇదిగో నా పాపం నాకు తెలిసే ఉన్నది, నా అపరాధాలు నాకు తెలిసే ఉన్నాయి, నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నాయి. ఈరోజు నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నానయ్యా, నా పాపాలను క్షమించు, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయొద్దు దేవా, నీ శుద్ధ హృదయాన్ని నాకు కలుగజేయి. అలా అడగగలిగితే దేవుడి సన్నిధిలో విరిగి నలిగినటువంటి హృదయంతో మనము ప్రార్థన చేయగలిగితే మన పాపాలు క్షమించబడతాయి. అలాగే దేవుడు మనలను లక్ష్యము చేస్తాడు, మన గురించి పట్టించుకుంటాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైనటువంటి బలి ఏంటి అంటే విరిగిన మనస్సు. విరిగిన మనస్సు. వేలాది పొట్టేళ్లు, కోడెలను మనము బలి అర్పించినా కూడా ఆయన సంతోషపడు గాని విరిగినటువంటి మనస్సు, నలిగినటువంటి హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన పాపాలని పేతురు గారు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో అంటారు, నేనెవరో నీకు తెలియదని ముమ్మారు కోడి కూసేలోపు 3 సార్లు నువ్వు అబద్ధాన్ని చెప్తా ఉన్నప్పుడు, మూడోసారి యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని అనగానే కోడి మూడోసారి కూసినప్పుడు వెంటనే ఫెఫ్ట్ డీప్లీ అనమాట. అంటే ఎంతగా ఏడ్చాడంటే, దేవా నేను తప్పు చేశాను నీ విషయంలో, నువ్వెవరో తెలియదని నేను అన్నానయ్యా అని చెప్పి విరిగి నలిగిన హృదయంతో మరి అతను ఎంతగానో ఏడ్చినప్పుడు తర్వాత రోజుల్లో చూడండి పేతురుని దేవుడు ఎలా వాడుకున్నాడు. పేతురు చెంగు తగిలితే చాలు స్వస్థతలు, పేతురు నడిచెళ్తా ఉంటే నీడపడితే చాలు స్వస్థతలు, పేతురు ప్రసంగాలు చేస్తే 3,000 మంది 5,000 మంది రక్షణ పొందుకోవడం. కాబట్టి పాపము చేయడం అనేది మానవ సహజం. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. మనుషులు తెలిసి తెలియక పాపాలు చేస్తారు, కానీ ఆ చేసినటువంటి పాపాన్ని ఒప్పుకుని దేవుడి సన్నిధిలో మనము విరిగినటువంటి హృదయాన్ని బలిగా అర్పించి ఆ అకౌంట్ ని మనం సెటిల్ చేసుకోవాలి. దేవుడితో ఉన్నటువంటి
ఆ లెక్కను మనం అక్కడికక్కడే సెటిల్ చేసుకున్నప్పుడు మనము ఫ్రీ అయిపోతాం చక్కగా. దేవుడు తన శుద్ధ హృదయాన్ని మనందరికీ కూడా దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము నాలోనా, 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 నాలోనా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యం, నీ బాహుళ్యం, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుళ్యం, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నది నా పాపములే, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నది నా పాపములే. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము నాలోనా, 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 నాలోనా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మరి విరిగినటువంటి హృదయము, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయడు. దావీదు జీవితం నుండి ప్రభువా మరికొన్ని విషయాలు మాతో మాట్లాడిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు ప్రభువా మరి అనేక సందర్భాల్లో పాపము చేసి ఉన్నప్పటికీ కూడా ఆ పాపాన్ని బాహాటముగా ఒప్పుకొని హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో మోకరిల్లి విరిగి నలిగినటువంటి హృదయంతో దేవునికి తన హృదయాన్ని బలిగా అర్పించినప్పుడు దేవా ఆ పాపములు క్షమించబడి దావీదు తన అతిక్రమములను కప్పుకొన్నవాడు వర్ధిల్లడని మీ వాక్యము సెలవిస్తుంది. కానీ ఆ పాపములు ఒప్పుకున్నవాడు కనికరము పొందును. దావీదు కనికరాన్ని పొందుకున్నాడయ్యా. మీరు కనికరం చూపించారు ప్రభువా దావీదు ఎడల. దావీదు ఏ విషయం అందు కూడా తప్పిపోలేదు. హిత్తీయుడైనటువంటి ఊరియా విషయంలో తప్పించి ఇంకా ఏ విషయంలో కూడా దావీదు పాపం చేయలేదు అని దేవా మీరు దావీదును కొనియాడారయ్యా. దావీదు నా హృదయానుసారుడు అని మీరు చెప్పగలిగారు తండ్రి. ఈ రాత్రి ప్రభువా మేము కూడా మా హృదయంలో ఉన్నటువంటి ప్రభువా అయినా మేము చేసినటువంటి పాపములను తండ్రి మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నామయ్యా. అది ఎలాంటి పాపమైన ప్రభువా దేవా, విరిగి నలిగినటువంటి హృదయంతో మీ సన్నిధిలో మా హృదయాన్ని కుమ్మరిస్తున్నాం ప్రభు. మా పాపాలను క్షమించండి. మీ పరిశుద్ధాత్మను మా నుంచి తీసివేయకండి. నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయకండి. నా పాపములన్నిటినీ కూడా హిస్సోపుతో మీరు కడగండి అయ్యా. నా అతిక్రమములను తుడిచివేయండి తండ్రి. నా పాపములు నాకు తెలిసే ఉన్నవి. నా అతిక్రమములు, నా పాపములు నా కళ్ళెదుటే ఉన్నవి. దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దావీదుకి ఇచ్చినటువంటి హృదయాన్ని ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు కూడా మీరు దయచేయండి.
తమ పాపముల్ని కప్పుకొనక ఒప్పుకొనేవారిగా తండ్రి మీ సన్నిధిలో మీతో సమాధాన పడేవారిగా ప్రతి ఒక్కరికి తండ్రి దావీదు యొక్క హృదయాన్ని దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా పాపములన్నిటి నుంచి తండ్రి నాయనా మరి కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు కార్చినటువంటి రక్తము ద్వారా ఆయన వెల చెల్లించాడు ప్రభు మా పాపముల కొరకు. నీ ప్రియ కుమారుడు మా కొరకు మరణించాడయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిల సంఘాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. సంఘములోని ప్రతి బిడ్డను మీ చేతులకు సమర్పిస్తున్నాం. మీరే దీవించి నడిపించండి ప్రభు. ప్రతి ఒక్కరినైనా మరి జన్మ కర్మ పాపములన్నిటి నుండి వారికి విముక్తి దయచేసి, విడుదల దయచేసి ప్రభు మేమందరము కూడా మీ హృదయానుసారులుగా మారడానికి మీ కృప దయచేయండి ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ ఒక్క పాపి కూడా నశించిపోవటం మీకు ఇష్టం కాదయ్యా. తప్పిపోయినటువంటి కుమారుడు ప్రభువా ఇదిగో తన తప్పు తెలుసుకుని మరలా తన తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నన్ను క్షమించు, నేను నీ కుమారుడని చెప్పుకునే అర్హత నాకు లేదు, కనీసం నీ దగ్గర పనివాళ్లలో ఒక పనివాడిగా నన్ను చేర్చుకోమన్నప్పుడు సింహాసనం మీద నుంచి దిగి వచ్చి ఆ తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తూ ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని తొడిగించి, కాళ్లకు చెప్పులను తొడిగించి, చేతులకు ఉంగరాలను తొడిగించి విందు చేయించాడయ్యా. దేవా, ఆ తండ్రి యొక్క హృదయము మీ యొక్క హృదయాన్ని ప్రభువా ఉపమాన రూపకముగా యేసుక్రీస్తు ప్రభు వారు మాకు చెప్పారయ్యా. ఆ తండ్రి ఎవరో కాదు, ఆ తండ్రి మా పరలోకపు తండ్రి. ఆ తప్పిపోయిన కుమారులు మేమే. మా పాపముల ద్వారా, మా దోషముల ద్వారా, మా అపరాధముల ద్వారా మేము చచ్చిన వారమై పడి ఉండగా, మేము తప్పిపోయిన స్థితిలో ఉండగా, మేము మరలా మీ తట్టు తిరిగినప్పుడు దేవా మీరు మా కోసం నాయన దిగి వచ్చినటువంటి దేవుడు ప్రభు, మమ్మల్ని మరలా మీ హక్కును చేర్చుకున్నటువంటి దేవుడే. మీ కుమారుడిగా, మీ కుమార్తెగా మరలా మమ్మల్ని మార్చుకున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు గొర్రెల కాపరి ఎంతగా సంతోషిస్తాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఆ తండ్రి ఎంతగా సంతోషించాడు. నీ కుమారుడైనటువంటి దావీదు తప్పిపోయి మరలా నీ దగ్గరకు విరిగి నలిగినటువంటి హృదయాన్ని బలిగా అర్పించినప్పుడు దావీదుని ఎంతగా హెచ్చించారయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దావీదు నా హృదయానుసారుడని చెప్పారు కదా తండ్రి. ఈరోజు అట్టి హృదయాన్ని మాకు అందరికీ దయచేయమని ఆయన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు తాకినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మీ చేతులలో పడుట మాకు ఆశీర్వాదము, మీ చేతులలో పడుట మాకు మేలు, మీ చేతులలో పడుట మాకు దీవెన. అందుకే ఈరోజు తండ్రి మీ సన్నిధిలో మా అకౌంట్స్ సెటిల్ చేసుకుంటున్నాము, రికన్సిలేషన్ చేస్తున్నాము, మీతో సమాధాన పడుతున్నాం ప్రభు. మేము చేసిన పాపాలన్నిటినీ క్షమించు ప్రభు. మా పాపాలను క్షమించయ్యా. నేను చేసిన పాపాలన్నీ మా కళ్ళ ముందు కనపడుతున్నాయి తండ్రి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి ప్రభు. దావీదును క్షమించిన రీతిగా, తప్పిపోయిన కుమారుని క్షమించిన రీతిగా ఈరోజు ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి యొక్క సమస్త పాపములను మీరు క్షమించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఒకసారి క్షమించినటువంటి పాపములను మీరు ఎన్నటికీ జ్ఞాపకము చేసుకునే దేవుడు కాదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని, సర్వ సమృద్ధిలోనికి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో
ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో పరిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో అనిశము ప్రార్థించిన, కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 నిత్యము దేవా, వేవేల దూత గణములతో దేవా కొనియాడబడుచున్న గొప్ప దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. మహోపకారి అయిన దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. బహువాత్సల్యత గలవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహా కనికరము గలవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. కరుణా సంపన్నడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి, సాయంకాల సమయమందు దేవా మాతో మాట్లాడి విలువైన మాటకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఏ పాటి వారమయ్యా అయినా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎందుకు పనికిరాని మమ్మల్ని దేవా నీ కృపలో దయలో దేవా మమ్మల్ని ఎన్నుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాదయ గలవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాకృప గలవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మహోన్నతిని చాటున దేవా నీ నీడలో దేవా మాకు ప్రతిరోజు దేవా విశ్రాంతి దయచేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా మమ్మల్ని పచ్చిక బయలులో దేవా పరుండ చేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శాంతికరమైన జలముల యొద్ద దేవా మమ్మల్ని నడిపించున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏ అపాయము రాకుండా దేవా అయ్యా ఇదిగో మా చుట్టూ వేసిన కంచెను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా శత్రువులు ఎదుట దేవా నీవు నాకు మా భోజనం సిద్ధపరుచున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా గిన్నె నిండి పొర్లింపజేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఎంత మంచి దేవుడు దేవా. అయ్యా ఇదిగో తండ్రి నీ మహా ఉపకారములతో దేవా దినము మమ్మల్ని పోషిస్తూ దేవా ఆదరిస్తూ దేవా అయ్యా ఇదిగో మా నీ దీవెన ఆశీర్వాదాలతో దేవా మా గిన్నెని పొర్లింపజేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా హృదయాన్ని దేవ ఇదిగో తండ్రి నీ వాక్యముతో దేవా పొంగి పొల్లింపజేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యముతో దేవా మమ్మల్ని ఉదక స్నానం చేయిస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో విరిగి నలిగిన హృదయాన్ని దేవా అలక్ష్యము చేయని వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి విరిగి నలిగిన హృదయముతో దేవా ఉన్న ప్రతి బిడ్డను తాకుతున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా చెదన గుండెలను దేవా గాయపడిన గాయాలను దేవా నువ్వు ఇదిగో తండ్రి నీ మేలుతో నీ ఆశీర్వాదాలతో కడుతున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాపరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మేము పరిశుద్ధుని యొక్క సమావేశంలో దేవా మేము కూర్చున్నట్టుగా దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి వాక్యముతో దేవా మమ్మల్ని పరిశుద్ధులుగా మారుస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా, నీలాంటి దేవుడు ఎవరూ లేరయ్యా. అయ్యా ఇదిగో మాలో ఉన్న ప్రతి పాపాన్ని దోషాన్ని దేవా అయ్యా నీ పరిశుద్ధ రక్తములో దేవా మమ్మల్ని కడిగి పవిత్ర పరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నువ్వు పరిశుద్ధుడు కాబట్టి దేవా అయ్యా నీ ప్రజలుగా నీ సొత్తుగా ఉన్న మమ్మల్ని దేవా నీ కొరకు ఏర్పరచుకున్న వాళ్ళమైన మమ్మల్ని దేవా పరిశుద్ధులుగా మారుస్తున్నావాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్యం బలమైనదయ్యా. నీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరిచిన వాడా మరి ఒక్కసారి దేవా నీ పరిశుద్ధ నామాన్ని బట్టి దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా దావీదుని జ్ఞాపకం చేసుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా
అయ్యా ఇదిగో దావీదు వంటి హృదయాన్ని మాకు దాయిచ్చబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాలో ఉన్న పాపాన్ని దేవా నువ్వు కడగబడుచున్నానయ్యా. ఆమేన్. మా దోషాలను దేవా, మా అతిక్రమమును దేవా అయ్యా హిస్సోపుతో కడగబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో మా పాపాలన్నీ దేవా నీ వీపు వెనక వేసుకున్నవడానికి కుందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ గాయపడ హస్తాలతో దేవా మమ్మల్ని స్వస్థపరచబడుచున్నానయ్యా. మా మీద ఉన్న శాపాన్ని పాపాన్ని దేవా కొట్టివేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో మా దోషాలను కప్పుకొనగా దేవా Yes, నీ Lord. సన్నిధిలో ఒప్పుకునే వారుగా దేవా ఇదిగో దావీదుకి ఇచ్చిన హృదయాన్ని మాకు దాయిచ్చబడుచున్నానయ్యా. ఆమేన్. అయ్యా ఇదిగో తండ్రి దావీదును దీవించినట్లు దేవా మమ్మల్ని కూడా ఇదిగో తండ్రి మా అతిక్రమలు మా దోషాలు ఒప్పుకున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి దీపం వలే దేవా నువ్వు ఉంచిన దేవ గొప్ప దేవ ఇదిగో తండ్రి వాగ్దానానికే వందనాలు చెల్లిస్తున్నాను. అటువంటి వాగ్దానాన్ని దేవా మా టెహిల్లా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ పొందుకోవడానికి దేవా నీ కృప చూపించవచ్చున్నానయ్యా. మాకు శుద్ధ హృదయాన్ని Yes, దాయిచ్చేవడొచ్చున్నానయ్యా. Lord. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో నీ సన్నిధిలో దేవా విరిగి నలిగి దేవా నీ సన్నిధిలో ప్రార్థించేవారిగా దేవా అనిశ్యము ప్రార్థించేవారిగా దేవా అయ్యా నేను స్తుతించేవారిగా దేవా మమ్మల్ని మా కుటుంబాలను దేవా నీ సన్నిధిలో కట్టుకోవడొచ్చున్నానయ్యా. రాజాని కుందాలు చెల్లిస్తున్నానయ్యా. మా పాపాలను బట్టి దేవా, మా శాపాలను బట్టి దేవా, మా కుటుంబాన్ని, మా బంధువుల్ని, మా ఇరుగు పొరుగు వారిని దేవా, మా దేశాన్ని శిక్షించగా దేవా అయ్యా ఇదిగో పాపం చేసేది మేమైతే దేవా మమ్మల్ని శిక్షించబడొచ్చున్నానయ్యా. మహాకరికరం గలవాడవయ్యా. మమ్మల్ని క్షమించే గొప్ప దేవుడు దేవా అయ్యా నీ కరుణ సంపన్నుతో దేవా మమ్మల్ని ఆదుకునే దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో మా మీదున్న దేవా ప్రతి పాపాన్ని శాపాన్ని కొట్టువేసి దేవా అయ్యా నీ దీవెన ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను నింపి బలపరిచే గొప్ప దేవుడు దేవా అయ్యా ఇదిగో తప్పిపోయిన కుమారునైతే ఏ విధంగా అయితే దేవా నీ హక్కున చేర్చుకున్నావో దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో పాపం అనే దేవా లోకంలో పడిపోయి తిరుగుతున్న మమ్మల్ని కూడా దేవా నీ హక్కున చేర్చుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా నీ దగ్గరికి దేవా మేము పరిగెత్తుకుని వచ్చేవారుగా దేవా కౌకిట్లో ఉన్న దేవా ఇదిగో సేద తీయడానికి కృప చూపించడొచ్చున్నానయ్యా. నీ ప్రేమను పొందుకునే వారుగా దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో నీ సహాయం మాకు దాయిచ్చేయబడొచ్చున్నాను. నీ దయగల హస్తంతో దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని ఆదుకోబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఇజ్రాయేలు నువ్వు తిరిగి రానుద్దేశించిన నా యుద్ధకి రమ్మంటున్నావు అయ్యా. యెహోవా వైపు తిరుగుము. నా సన్నిధికి వచ్చినప్పుడు దేవా మాటలు సిద్ధపరచుకొని రమ్మంటున్నావు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మీ ఎత్తుకు దేవా మేము పరిగెత్తుకొని వస్తున్నామయ్యా. మా మాటలు సిద్ధపరచుకొని వస్తున్నామయ్యా. అవును ప్రభు. అయ్యా ఇదిగో మేము పాపులమయ్యా. మమ్మల్ని క్షమించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా పెదవులను మా హృదయాలను దేవా నీకు బలులుగా అర్పిస్తున్నామయ్యా. అర్పణగా అర్పిస్తున్నామయ్యా. మా విరిగిన నలిగిన హృదయాన్ని దేవా ఇదిగో దేవా నీకు అర్పణగా బలిగా అర్పిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో మా శ్రేష్టమైన బలిని దేవా నువ్వు అంగీకరించబడుచున్నావయ్యా. అయ్యా నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా. నీవే మాకు ఆశ్రయ దుర్గమైన దేవా నీ సహాయం మాకు దాయిచ్చేయబడుచున్నాను. మహాకరుణ సంపన్నడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దయచూపుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తప్పు పైన కుమారుని దేవా కౌగలించుకుని ముద్దు పెట్టిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ దేవా నీ ముద్దును పొందుకునే ప్రేమను దేవా నీ ప్రేమను మేము పొందుకునే భాగ్యం మాకు దాయిచ్చేయబడుచున్నాను. నీ కౌగిట్లో మమ్మల్ని దాచుకోబడుచున్నాను అవును అయ్యా. ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి నూతన వస్త్రాలు ధరింపజేసిన వాడా అయ్యా ప్రశస్త వస్త్రాలు ధరింపజేసిన వాడా అయ్యా ఇదిగో తండ్రి అయ్యా నీ సన్నిధిలో దేవా మేము అడుగు పెట్టినప్పుడు దేవా నీ రాజ్యం వచ్చినప్పుడు దేవా ఇదిగో తండ్రి దేవా ఇదిగో పెళ్లి వస్త్రాన్ని మేము ధరించేవారుగా దేవా మమ్మల్ని సిద్ధపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో మా పాదములకు దేవా సిద్ధ మనసని జోడు మాకు దాయిచ్చేవయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా చేతికి దేవా అయ్యా ఇదిగో దేవా నీ దేవా ఇదిగో తండ్రి నీ శ్రేష్టమైన దేవా ఉంగరముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి కృపతో దేవా అయ్యా ఇదిగో మా కొరకు దేవా నువ్వు సిద్ధపరిచిన దేవా ఆ పెండ్లి విందులో దేవా రాకడ సమయంలో దేవా నీతో కలిసి ఆనందించే భాగ్యం దాయిచ్చేయబడుచున్నానయ్యా. నీతో కలిసి జీవించే భాగ్యం దాయిచ్చేయబడుచున్నానయ్యా. నీ రాజ్యములో దేవా నీ నీతి రాజ్యములో దేవా అయ్యా నీతో కలిసి దేవా సంతోషంతో ఉత్సాహంతో దేవా ఆనందించే కృపను నాకు మాకు అందరికీ దాయిచ్చేయబడుచున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడు దేవా నీ కొరకు దేవా ఇదిగో తండ్రి దేవా
ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను దేవా విరిగి నలిగిన హృదయాన్ని దేవా అలక్ష్యం చెయ్యని వాడా ఇదిగో తండ్రి వారి హృదయాలను దేవా అయ్యా నీ మేళతో తృప్తిపరచొచ్చున్నారు. అయ్యా నీ దీవులతో తృప్తిపరచొచ్చున్నారు. నీ బలమైన అద్భుత కార్యాలతో దేవా వారిని బలపరచొచ్చున్నారు. అయ్యా మహిమా స్వరూపుడానికి పొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా చెల్లిస్తున్నా కనపరచడానికి మాకు ఇచ్చిన దేవా మహోపకారాలు బట్టి ఉందాలో చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ ప్రార్థన కోరిన దేవ ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా సత్య గాని సంయుక్త గాని జ్ఞాపకం చేసుకోవచ్చున్నా. కృష్ణవేణి గాని దేవ ఇదిగో తండ్రి దేవా ఇదిగో దేవా లలితరావు గారిని జయకుమార్ గారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రార్థన ప్రతి బిడ్డను దేవని చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి బిడ్డను దీవించండి, ఆశించే వారి మనోవాంఛను సిద్ధింపజేయవచ్చున్నానయ్యా. అయ్యా మటిహిల్ల సంఘాన్ని దేవా అభివృద్ధి పరచబడొచ్చున్నారు. ఇచ్చిన వాగ్దానంతో దేవా విశాలపరచబడొచ్చున్నానయ్యా. ఈ వాగ్దానాన్ని దేవా మా జీవితాల్లో నెరవేర్చబడొచ్చున్నారు. వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ మహా కనికరం బట్టి దేవా నీ జాలిని బట్టి ఎదురు చూస్తుండగా దేవా మా జీవితాల్లో దేవా ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి రాజాదిరాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా దేశాన్ని యెరూషలేముని దేవా ఈ లోకమంతటిని దేవా దీవించి ఆశించబడొచ్చున్నాను. నెమ్మది శాంతి సమాధానం నింపడొచ్చున్నానయ్యా. వర్షం నుండి తుఫాన్ నుంచి దేవా అయ్యా భూకంపాల నుంచి దేవా మా దేశాన్ని మా దేవ ఇదిగో తండ్రి మా ప్రపంచాన్ని అంతటిని దేవా అయ్యా ప్రతి ఒక్కరిని కాచి కాపాడబడొచ్చున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా మాకు ఇచ్చిన రక్షణ దేవా ప్రతి ఒక్కరికి దాయిచ్చబడొచ్చున్నా. మాకు ఇచ్చిన నెమ్మది శాంతి సమాధానాన్ని దేవా అందరికి అనుగ్రహించబడొచ్చున్నానయ్యా. నీ దయలో మానవుల దయలో దేవా అందరినీ వర్ధిలింపజేయవచ్చున్నానయ్యా. నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మను శోధంలోకి తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిల సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు ఇజ్రాయేలు దేశమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.